హాయ్ నమస్తే అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్క పండక్కి మన శాస్త్రాలలో కానీ మన సాంప్రదాయంలో కానీ ఎంతో గూఢార్థం ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ఈ సంక్రాంతి సందర్భంగా సూర్య భగవానుడి యొక్క దిశ మారుతూ ఉంటుంది. అంటే ఇదంతా కూడా ఒక గొప్ప ట్రాన్సిషన్ పీరియడ్ అనమాట. నిన్న భోగి పండగ రోజు మనకి అనవసరమైనవన్నీ కూడా భోగి మంటల్లో వేసాం. ఇప్పుడు మనకి ఏదైతే పరివర్తన చెందాలో మన లోపల అంతరంగాలలో ఏదైనా సరే ఒక మంచి హ్యాబిట్స్ కావచ్చు, లేకపోతే కొత్త అలవాట్లు ఏవైతే మన అభివృద్ధికి అవసరమవుతాయో ఇవన్నీ కూడా ఈ కాలంలో సాధనాపరంగా ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన కాలం అన్నమాట. ఆ సూర్య భగవానుడితో అనుసంధానం అయిపోయి మనము సాధన చేసినప్పుడు లోపల ఉన్న అజ్ఞానము అంటే డార్క్నెస్ అనేది, చీకటి అనేది అజ్ఞానంతో సమానం, వెలుగు అనేది జ్ఞానంతో సమానం. అలాంటి వెలుగుని జ్ఞానాన్ని మన నిరంతరము మన ఆత్మలలో మన సోల్లో ఉండాలి అంటే మనము సూర్యుడితో కనెక్ట్ అయి ఉండాలి. సంక్రాంతి పండగ అంటేనే ముగ్గులు, పిండి వంటలు, ఎగరేసే పతంగిలు, సెలబ్రేషన్సే కాదు. ఆ సెలబ్రేషన్స్కి మూలమైంది ఏంటి అంటే మన ప్రకృతి నుంచి వచ్చేవి, భూమాత నుంచి వచ్చే ఆహార పదార్థాలు. అంటే రైతు ఏదైతే పండిస్తాడో ఆ పంట అంతా కూడా, ఆ ధాన్యం అంతా కూడా ఇంటికి చేరుతుంది. దానికి గ్రాటిట్యూడ్గా అంటే కృతజ్ఞతగా తనకు పండిన పంటను అంతా కూడా అందరికీ పంచుతాడు రైతు సంతోషంతో. అలానే ఒక పంట పండాలంటే మనకి మన చుట్టూ ఉన్న జంతువులు అంటే పశువులు, ఆవులు, ఎద్దులు, గోమాతలు ఇవన్నీ కూడా మనకి ఎంతో సహాయం చేస్తేనే మన జీవితం అంటే మన మనుగడ అనేది ఇక్కడ సాగుతుంది. భూమి మీద ప్రకృతి మీద ఎంతో ఆధారపడి ఉంటాం. ప్రకృతి అనేది లేకపోతే మన యొక్క జీవితమే ఉండదు. మరి అలాంటి ప్రకృతితో అనుసంధానమై ఉంటూ ఆ ప్రకృతికి, ఆ భూమాతకి కృతజ్ఞత చెప్పుకోవడమే పండగల యొక్క మూల ఉద్దేశం. సెలబ్రేషన్స్తో పాటు మనకు కావాల్సింది ఏంటంటే మనలో ఉన్న ఒక పరివర్తన. మనం వెళ్ళి ఆ రైతన్నతో పాటు దున్నాల్సిన పని లేదు, పంటలు పండించాల్సిన పని లేదు. కానీ ఆ పంట ఏదైతే వచ్చి మనకి ఆహారాన్ని అందిస్తున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవచ్చు. ప్రకృతిని సంరక్షించాలి, అలానే గోమాతలని, పశువుల్ని వధించకుండా మన ఆహారం కోసం వాటిని సంరక్షించాలని చెప్పి ఒక చిన్న మెసేజ్. విభా మెడిటేషన్ వైబ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలా నిరంతరంగా కొనసాగిస్తూ ఉంటుంది. ధన్యవాదాలు. సో విభా మెడిటేషన్ వైబ్స్ చూస్తున్న మీరందరికీ కూడా మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.